నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఇంకో వారం రోజుల్లో స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే గన్రా స్థానిక ఎన్నికల సన్నద్ధం కొరకే ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం. మాజీ ఎమ్మెల్యే గన్రా రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడా చెల్లవు. అందుకు మరో నిదర్శనం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. మాజీ ఎమ్మెల్యే గన్రా వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్న వాటిని వదిలివేసి ఒకే తాటిపై నిలబడి బీఆర్ఎస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మాజీ ఎమ్మెల్యే గన్రా నిండు పాలకొండ లాంటి తెలంగాణ రాష్ట్రంలో విషపు చుక్కల్లాగా కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అధ్యక్షురాలు మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చే దుస్థితి నెలకొంది. జిల్లా అధ్యక్షురాలు బ్రోకర్గిరి చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. జిల్లా అధ్యక్షురాలు చిట్యాల మండలం. ఈరోజు చిట్యాల మండలం జూకల్ గ్రామంలోని బిఎన్ఆర్ గార్డెన్స్ నందు మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్యాల మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు మరియు వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలు అందించి ఈ రకంగా కొత్త గ్రామ పంచాయతీ భవనాలు పెట్టుకొని అవసరమైన దగ్గర ప్రతి దగ్గర కూడా సీసీలోకి వేసుకొని గ్రామాలు ఈరోజు తిరుగుతూ ఉంటే పట్టణాలతో ఏ రకంగా కూడా తీసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇవి కొనసాగుతాయంటే ఒక సంవత్సర కాలం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెటూరికి అడ్డెక్కింది. ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి పచ్చడి చెట్లతో పెట్టినటువంటి మరి గ్రామాల్లో ఉండేటువంటి నర్సరీలు పోసిపోతా ఉన్నాయి. చెట్టు పెట్టిన వాడి నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది. పారిశుద్ధ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు, గ్రామ పంచాయతీ సర్పంచులు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులకు బిల్లు లేకుండా ఇవ్వకుందని ఈ యొక్క రాష్ట్రం. కాబట్టి ఈరోజు అందరికీ కసి ఉంది. ఎవరికి కసి ఉంది? రెండు రకాలు ఉన్నాయి. మంచి చేసిన వారిని గెలిపించాలనే కసి ఉంటుంది, మాట చెప్పిన వారిని పొందబెట్టాలనే కసి ఉంటుంది. ఈరోజు గ్రామాలలో పొందబెట్టామని చెప్పి ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు. మరి ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తారు. ఈ సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు ఉండాలి? ఒకసారి మనం ఎలక్షన్ రాగానే ఉండే పోయిన కదా ఇవాళ డిసెంబర్ జనవరిలో ఉన్నటువంటి ఎలక్షన్ ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, సర్పంచ్ ఎలక్షన్ లేవు, ఏం లేవు. ఎందుకంటే బయలుదేరాలు ఇవాళ ఇచ్చినటువంటి మందిరాలు వెళ్ళిపోయినాయి, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మరి ఇలా ప్రజలను పోతే మరి ఎక్కడ టిక్ బయలుదేరుకున్నది. మరి ఇవాళ రేపు మరి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాను ఏది సర్పంచ్ ఎలక్షన్ పెడతామని. ఇవాళ పెట్టుబడిగా నువ్వు పెడతారు కాబట్టి పెట్టినా పెట్టకపోయినా మనం మన గ్రామాలలో కార్యకర్తలం, మరి వాళ్ళ పార్టీ అధ్యక్షులు, మరి వాళ్ళ గతంలో చేసినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరం కూడా ప్రజలలో ఉండాలి, ప్రజల దగ్గరకు పోవాలి. ఇవాళ మనం తెలుగుకుంటుంటే మన సార్ మంచిగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తారు అన్ని. మనం పోయి కూర్చుంటే ఎవరేం చేసిందో చేయలేదనే దాన్ని రైతు మన ఎన్నికల బోర్డొచ్చింది ఆపియాలని ఒక బోర్డు ఆపించారు. అదే డబ్బులు ఇవాళ మరి కొంత ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ ఒకటి ఇవాళ 13,000 రూపాయలు ఇస్తామన్నదాన్ని 15,000 రూపాయలు ఇస్తామన్నది మరి మాట తప్పి సిగ్గులేనటువంటి మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా 100 రోజులలోనే అన్ని కార్యక్రమాలు చేస్తాను. 100 రోజులు కంటే మొన్ననే 400 రోజులైనా 420 హామీలు ఇచ్చింది, 420 రోజులైనా మన పార్టీ పిలిపిస్తే మరి ఎక్కడ పెట్టుకున్నా మనం మొదలెట్టుకుంటే ఇవ్వట్లేదు. కాబట్టి మహాత్మా గాంధీకి మనం అందరం కూడా మండల హెడ్ క్వార్టర్స్ లలో మరి వినతి పత్రాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యం